హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు కింద కామెంట్ చేయండి. ఈరోజు మొన్న పాస్తా చేశాను కదా, అది టమాటో సాస్తో చేశాను. ఈరోజు వైట్ సాస్తో. ఈ రెసిపీని కూడా ఖచ్చితంగా చూసి ట్రై చేయండి. ఈ రెసిపీ అయితే ఇంకా చాలా బాగా వచ్చిందండి. ఈ రెసిపీ మా హస్బెండ్కి కూడా బాగా నచ్చింది. ఇందులో ఎగ్ కూడా యూజ్ చేస్తామండి. ఇది లాస్ట్ టైం పాస్తా చేసినట్టే అండి. వెజిటేబుల్స్ అంతా సేమ్ అట్లే యాజ్ ఇట్ ఈజ్ వేస్తున్నాను. జస్ట్ సాస్ ఒకటి చేంజ్ అవుతుందండి. దాంట్లో టమాటా సాస్ చేస్తాము, దీంట్లో వైట్ సాస్ చేస్తామండి. నేను ఇక్కడ 1 గ్లాస్ పాస్తా తీసుకుంటున్నానండి. మునిగేటట్లు వాటర్ పోస్తున్నాను. నేనేం కొలత ఏం తీసుకోలేదండి. ఇందులో కొంచెం సాల్ట్, బిర్యానీ ఆకు, కొంచెం చెక్క, 2 లవంగాలు వేస్తున్నానండి. ఇందులో ఆనియన్స్, వెజిటేబుల్స్, టమోటాలు మన ఇష్టం అండి. మనకి తగ్గట్లు వేసుకోవచ్చు. నేను ఆనియన్స్ ఏమి వేయట్లేదు, మా బాబు కోసం చేస్తున్నానని జస్ట్ క్యారెట్, క్యాప్సికమ్ మాత్రమే వేస్తున్నాను. అక్కడ ప్లేట్లో ఆనియన్స్, టమాటోస్ పెట్టున్నాను కదండి, అవి నేను రెడ్ సాస్ కూడా ఆ రోజు చేస్తున్నాను కాబట్టి అవి వాటి కోసము, మా హస్బెండ్ కోసం చేస్తున్నాను. ఇది సపరేట్గా మా బాబు కోసం క్యాప్సికమ్, క్యారెట్ కట్ చేసి పెట్టుకున్నానండి. మిక్సీలోకి ఒక ఎగ్ తీసుకుంటున్నానండి. 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యూజ్ చేస్తున్నానండి. ఇక్కడ నేను ఆయిల్ బదులు మీరు లెమన్ కూడా యూజ్ చేసుకోవచ్చు, బటర్ కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. పాలు కొంచెం పోస్తున్నాను. ఈ ఆయిల్ పాలు మిక్స్ అయ్యి ఒక మంచి టేస్ట్ వస్తుందండి. 1 స్పూన్ మైదా పిండి వేస్తున్నానండి, 1.5 స్పూన్ వేస్తున్నాను. ఇవి రెడ్ చిల్లీస్ అండి, 3 or 4. చిన్నపిల్లలకైతే 3 వేయండి. ఇవి గార్లిక్స్, తెల్లగడ్డలు. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఎంతసేపు మిక్స్ చేసుకోవాలంటే ఆ పేస్ట్ చాలా థిక్గా రావాలండి. దాంట్లో కొంచెం సాల్ట్, షుగర్ కూడా యాడ్ చేస్తున్నాను. పేస్ట్ ఇప్పుడు షుగర్ యాడ్ చేస్తున్నాను. పేస్ట్ కొంచెం థిక్గా ఉండాలండి. మనం ఫస్ట్ టైం వాటరీ ఉంటుంది, కొంచెం మళ్ళీ థిక్గా అయిపోతుంది. చూడండి, కన్సిస్టెన్సీ తెలుస్తుంది కదా మీకు. తర్వాత ఇది ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. నేను వైట్ సాస్ అని చెప్పాను కదా, ఇది రెడ్ కలర్లో ఉంది ఏమనుకుంటున్నారా? నేను రెడ్ చిల్లీస్ యాడ్ చేశాను కాబట్టి రెడ్ కలర్లోకి వచ్చాయండి. ఇప్పుడు ఈ పేస్ట్ని కొంచెం హీట్ చేసుకుందామండి. ఇంకా కొంచెం థిక్గా అవుతుంది హీట్ చేసుకున్నప్పుడు. దీంట్లో వేసినవన్నీ పచ్చివి కాబట్టి అవి పచ్చి వాసన పోయేంత వరకు కలపెడదాము. బాగా ఫాస్ట్గా తిప్పాలండి, ఉండలు కట్టకుండా చూసుకోవాలి. తర్వాత ఆయిల్ వేసుకోవాలి ప్యాన్లో. నార్మల్గా తాలింపు మన ఇష్టం అండి, పోపు మన ఇష్టము. ఏం కావాలంటే వేసుకోవచ్చు. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఇంకా కొంతమంది ఉద్దిపప్పు కూడా వేసుకుంటారు. నేను ఇక్కడ ఆనియన్స్, టమాటాలు ఏమేయకుండా ఓన్లీ క్యారెట్, క్యాప్సికమ్ యూస్ చేస్తున్నానండి. ఇది మా బాబు కోసం చేస్తున్నానని చెప్పా కదా, అందుకని ఆనియన్స్, టమాటాలు వేయట్లేదు. మీరు కావాలంటే ఆనియన్, టమాటాలు వేసుకోవచ్చండి. టమాటాస్ కొన్ని మిగిలిన వేస్తున్నాను అంతే. అయిన తర్వాత ఇందాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, అదంతా వేసేసి బాగా కలిపెట్టాలండి. దీనిలో ఎగ్ వేసాం కాబట్టి ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. టేస్ట్ ఎగ్, మిల్క్ మిక్స్ అయిన టేస్ట్ బాగుంటుందండి. ఈ రెసిపీ మా హస్బెండ్కి బాగా నచ్చింది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి.
బాయిల్ చేసి పెట్టుకున్న పాస్తాని వేసేయాలండి. కొంచెం వాటర్ ఉన్నా పర్లేదండి, ఏం కాదు, కొంచెం ఉడికిపోతుంది. వాటర్ ఉంటే ఒక 5 మినిట్స్ మూత పెట్టి మగ్గిచ్చేస్తే పాస్తాలకు కూడా మసాలా అంతా వెళ్తుందండి. సాల్ట్ కూడా టేస్ట్ తగ్గట్లు వేసుకోండి, మరి ఎక్కువ తక్కువ కాకుండా. ఇంట్లో కారం ఏమి ఉండదు కాబట్టి చిన్నపిల్లలకి బాగా నచ్చుతుంది. మనం ఓన్లీ 3 రెడ్ చిల్లీస్ మాత్రమే యూజ్ చేసాము. ఇది రెడీ అయిపోయిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే అండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ. హోప్ యూ ఆల్ లైక్ మై వీడియో. Bye. See you all in my next video.